హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఇంకొక క్లీనింగ్ వీడియోతో వచ్చేసానండి. యాక్చువల్‌గా ఇవన్నీ గూడా శ్రావణ మాసం ముందు చేసిన వీడియోసు. సో, ఇవన్నీ ఎందుకు పోస్ట్ చేయలేదంటే, అప్పుడు ఉన్న సందర్భాన్ని బట్టి ఆ రోజుకి ఆ రోజు కొన్ని అప్పటికప్పుడు ట్రెండింగ్‌గా ఉన్న వీడియోస్ కొన్ని పోస్ట్ చేయాల్సొచ్చింది. సో, అవన్నీ ఏంటంటే ఇప్పుడు పోస్ట్ చేసినా యూజ్ ఉండదు కదా! సో, క్లీనింగ్ ఏంటంటే మనకి ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పుడూ మనం క్లీన్ చేస్తానే ఉంటాం. మనం ఒక్కసారి అయిపోయినా గూడా మళ్ళీ చేసుకోవాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, ఇలాంటి క్లీనింగ్ అనేది వేరే ఎవరికైనా ఉపయోగపడుతుంది గదండీ! సో, మనం చేసే క్లీనింగ్ అనేది టిప్స్ గానీ, ఏవైనా సరే మిగతా వాళ్ళకి ఉపయోగపడతాయి అనిపిచ్చింది. సో, ఇవి నెక్స్ట్ అయినా పోస్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అనుకున్నాను కాబట్టి కొంచెం డిలే చేశాను వీడియోస్ అయితే. సో, ఎందుకంటే ఆ రోజు అప్పుడు వీడియోస్ అనేవి కొన్ని ఇంపార్టెంట్‌గా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడు పోస్ట్ చేసేసాను. సో, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందండి. సో, దానివల్ల కొంచెం డిలే అయింది. సో, ఇప్పుడైతే మళ్ళీ ఆ క్లీనింగ్ వీడియోనే శ్రావణ మాసం ముందు చేసుకున్న క్లీనింగ్ వీడియో అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం కదండీ! సో, దాంట్లో అయితే నేను చేసిన డీప్ క్లీనింగ్‌లో ఇది ఒక పార్ట్. సో, లాస్ట్ వీడియోస్‌లో మీకు నేను కిచెన్ క్లీనింగు, ఆ తర్వాత మన ఒక మాది ఒక మాస్టర్ బెడ్‌రూమ్ క్లీన్ చేసి చూపించాను. సో, ఈసారైతే ఇంకొంచెం కొన్ని మార్పులు, చేర్పులయితే చేశానండి. బెడ్‌రూమ్ యొక్క వ్యూ అయితే కొంచెం మార్చుకున్నాను. కొన్ని థింగ్స్ అనేవి కొన్ని ప్లేస్ చేంజ్ చేశాను. సో, ఏవైతే నేను ఇప్పటివరకు 1 ఇయర్ వచ్చిన తర్వాత ఏవైతే చేంజ్ చేయలేకపోయానో అవి కొన్ని మార్చుకోగలిగాను. సో, పైన షెల్ఫ్స్ పైన కబోర్డ్స్ ఉంటాయి కదండీ! మనకి ర్యాక్స్. సో, అవన్నీ కూడా ఒకసారి తీసి క్లీన్ చేశాను. ఆ తర్వాత మా కబోర్డ్స్ ఈ బట్టలున్నాయి చూసారు, ఎన్ని తీసినా కూడా ఇంకా ఇంకా కొన్ని పనికిరానియి, తీసేయాల్సినయి అన్నీ కూడా డీక్లటరింగ్ అయితే బాగా చేశాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉన్నా గూడా ఎప్పటికప్పుడు కొత్తయి వచ్చి చేరిపోతా ఉంటాయి. సో, మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఎళ్తేనే మన ఇల్లు అనేది మనకి సరిపోతుంది. లేదంటే మన క్లీనింగ్ అనేది మనకి ఇంకా ఎన్ని తెచ్చుకొని పాతయి పడేయకుండా కొత్తయి పెట్టుకుంటా ఉన్నామంటే మనకి ఎంత పెద్దిల్లున్నా, ఎన్ని షెల్ఫ్స్ ఉన్నా గూడా అస్సలు సరిపోవంటే సరిపోవు. అందుకని ఎప్పటికప్పుడే మనకి పనికిరాని వస్తువుల్ని, మనం వాడని వస్తువుల్ని అలాంటివి ఎవరికన్నా ఇవ్వటం కానీ, లేదంటే మన ఈ డస్ట్‌బిన్‌లో పడేయటం కానీ చేస్తే గనక, మనకి ఇల్లనేది కరెక్ట్‌గా సఫిషియెంట్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు నీట్‌గా ఉండటానికి కూడా ఈ డీక్లటరింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదంటే అన్నీ తీసుకెళ్ళి ఒకే చోట పెట్టినా గూడా అండి, మనకి స్పేస్ సరిపోదు. కొత్తయి తెచ్చుకొని ఎక్కడ పెట్టాలో అర్థం గాదు. ఎప్పుడైతే మనకి కొత్తయి ఒక వస్తువు తెచ్చి దానికి ప్లేస్ లేదని భావిస్తామో, అది ఎక్కడ పెట్టాలో తెలియక ఇంట్లో ఏదో ఒక ప్లేస్‌లో దూర్చేయాల్సొచ్చిద్దనమాట. సో, అందుకని చెప్పేసి నేను కంపల్సరీగా క్లీనింగ్ ప్రతిసారి గూడా నేను వాడని వస్తువులు పడేయటం కానీ, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా డొనేట్ చేయడం గానీ చేస్తుంటాను. ఎందుకంటే మనకి పనికిరాని వస్తువు వేరే వాళ్ళకి ఉపయోగపడొచ్చు కదండీ! సో, అందుకననమాట. సో, ఇదైతే మా అబ్బాయి పెన్సిల్స్ బాక్సు. దాంట్లో ఎన్ని రకాల పెన్నులు, ఎన్ని రకాల పెన్సిల్స్ ఉంటాయని నేను చెప్పలేననమాట. సో, అన్నీ అన్‌కౌంటబుల్‌గా ఉంటాయి. దాన్ని నేను సర్దలేక దాన్నయితే ఇంక అట్లా వదిలేసా. ఎందుకంటే ఇప్పుడు సర్దుతానండి. సర్దిన 5, 10 నిమిషాలకి వాడు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ యాజ్ యూజువల్‌గా అయిపోతుందనమాట. సో, అందుకని చెప్పేసి నేను దాని మీద రిస్క్ తీసుకొని నేను స్ట్రెస్ పెంచుకోదలుచుకోక దాన్నైతే వదిలేసానని చెప్పాలి. వాడొచ్చి చూసుకుంటాడులే. ఎన్ని తెచ్చినా అండి మళ్ళీ మామూలుగే అవుతదనమాట. సో, క్లీనింగ్ అంతా అయిపోయింది. నేను పైన బూజులు దులిపేసి మళ్ళీ షెల్ఫ్స్ అన్నీ సర్దేశాను. సో, అవన్నీ ఒక ఎత్తైతే కిటికీలనేది ఒక పార్ట్ అనిపిస్తదండి నాకైతే. ఎందుకంటే మనకు కిటికీలు మనం డైలీ రెగ్యులర్‌గా మనకి గాలి రావాలంటే అటునుంచే కాబట్టి చాలా డస్ట్ అనేది ఆ కిటికీల దగ్గరే చాలా స్టాక్ ఉండిపోతది. మనం డైలీ క్లీన్ చేయాలన్నా 2, 3 డేస్‌కి ఒకసారైతే క్లీన్ చేయొచ్చు కానీ మేజర్‌గా పైపైనే క్లీన్ చేస్తాం గానీ, ఇవి డైలీ క్లీన్ చేసినా కూడా మనకి చాలా బర్డెన్ అయిపోతుంది. అందుకని ఇట్లా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఒక్కసారి డీప్‌గా క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఒక 2-3 మంత్స్ వరకు మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, రెగ్యులర్ క్లీనింగ్‌లో మనం ఏదన్నా ఎవ్రీడే క్లీనింగ్‌లో గానీ, లేదంటే వీక్లీ వన్స్ గానీ పైపైన అలా క్లీన్ చేసుకుంటే గనక కొంచెం బాగా క్లీన్ అవుతుందనమాట. కి ఆహ్, కి విండోస్ అయితే గనక. సో, ఆ తర్వాత మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఏమో కానండి, మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అయితే తెచ్చిన ప్రతి వస్తువు డైనింగ్ టేబుల్ మీదే పెడతారు మా ఇంట్లో వాళ్ళందరూ. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా. ఓన్లీ వాటర్ బాటిల్స్, మనం తినే డైనింగ్ ఐటెమ్స్ మాత్రమే ఉండాలి డైనింగ్ టేబుల్ దగ్గర అని అనుకుంటాను. కానీ ఎన్ని తీసినా మళ్ళీ ఏదో ఒకటి తెచ్చి పెట్టేస్తానే ఉంటా. చూసారా పెన్సిల్స్, పెన్స్, పౌడర్
కవర్ డబ్బాస్, పెర్ఫ్యూమ్స్, పేపర్స్, ఇంకా రిమోట్స్, ఇంకా పెర్ఫ్యూమ్స్ ఇంక అన్నీ అనమాట. ఒకటేంటి అన్నట్టుగా చేస్తా ఉంటారు. అప్పటికి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉన్నట్టుగా ఉంటానే ఉంటాను. కానీ అవి మళ్ళీ ఎప్పటికప్పుడు సాయంత్రానికల్లా మళ్ళీ అవి చేరిపోతానే ఉంటాయనమాట. సో, ఇంకా డీప్ క్లీనింగ్‌లో నేను జనరల్‌గా అయితే క్లీనింగ్ అనేది కిందంతా చేసుకుంటాం కదా! డైనింగ్ టేబుల్ కింద అంతా చేస్తాను. వీక్లీ వన్స్ సారీ అండి. మంత్లీ వన్స్ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ కవరు దాని మీద హ్మ్, పాలిథీన్ కవర్ టైప్ ఉంది కదా! ట్రాన్స్‌పరెంట్ కవర్ ఇవన్నీ కూడా మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను. సో, మన డీప్ క్లీన్ చేసేప్పుడు ఒక్కసారి డస్ట్ కూడా మళ్ళీ దాని మీద పడుతుంది కాబట్టి, మళ్ళీ దాన్ని కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ క్లీన్ చేశాను. సో, ఇవేంటంటే ఇన్నర్ పార్ట్స్ అనేవి అన్నీ మనం డైలీ క్లీన్ చేయలేమండి. ఎందుకంటే ఇంక డైలీ ఇవన్నీ క్లీన్ చేస్తా ఉంటే మనకి ఇంట్లో పనితో సరిపోదు. ఒకవేళ డైలీ అలాగే నీట్‌గా పెట్టుకోవాలనుకుంటే మనకి కంపల్సరీగా వర్కర్స్ ఉంటే బెటర్ అనేది నా సజెషన్. ఎందుకంటే మనం డైలీ చేయాలంటే ఇవన్నీతో మన డైలీ ఉన్న వర్క్స్‌తో పాటు ఇవన్నీ చేయాలంటే మనకు అయ్యే పనే కాదు. సో, వర్కర్స్ ఉంటే గనక వర్కర్స్ కొంతమంది పెట్టుకుంటారండి. ఓన్లీ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇంట్లో యుటెన్సిల్స్, క్లాత్స్ కాకుండా ఇవి మాప్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి కొంతమంది వర్కర్స్‌ని పెట్టుకుంటారు. సో, మనకంత సీన్ లేదు కాబట్టి, సో, నాకు వీలైనప్పుడే మనం చేసుకుంటా వెళ్ళిపోవాలనుకుంటాను. సో, డీప్ క్లీన్ చేసేప్పుడు మాత్రం సో, ఇలాగైతే మనకింకా ఇప్పుడు జూన్ నుంచి ఇంకా కంపల్సరీగా ఫ్రీక్వెంట్‌లీగా ఫెస్టివల్స్ వస్తా ఉంటాయి కాబట్టి, మనం క్లీనింగ్ గూడా ఫ్రీక్వెంట్‌గా చేస్తానే ఉంటాము. సో, డైలీ అన్నీ క్లీన్ చేసి పర్ఫెక్ట్‌గా ఉండాలని మరీ స్ట్రెస్ తీసుకోకుండా, సో, ఇలాగ మనం డీప్ క్లీన్ చేసేప్పుడు ఒక్కసారి మళ్ళీ మొత్తం ఓవరాల్‌గా క్లీన్ చేసేసుకొని, సో, డైలీ క్లీనింగ్‌లో గానీ, వీక్లీ క్లీనింగ్‌లో గానీ కొన్ని కొన్ని ఏరియాస్ అనేది క్లీన్ చేసుకుంటా ఉంటే, మనకనేది చాలా ఈజీగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లేదంటే ప్రతి పని మనమే చేయాలనుకున్నా కూడా అది కూడా ఒక బర్డెన్ అయిపోయి స్ట్రెస్ అయిపోతుందండి. సో, అందుకని నేనైతే డీప్ క్లీన్ చేసేప్పుడు మాత్రం కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లీన్ చేయడానికి ఇంట్లో ప్రతి పార్ట్ కూడా క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. మిగతా టైమ్స్ వచ్చేసరికి మనకి మేజర్ పార్ట్స్ అనమాట. డైలీ మనకి ఫ్రీక్వెంట్‌గా కనపడే ప్లేసెస్, ఏరియాస్, కొన్ని వస్తువులు ఇలా ఉంటాయి గదా! సో, అవన్నీ గూడా మనం పైపైన లైక్ టీపాయ్, టీవీ క్యాబినెట్, ఆ తర్వాత మామూలుగా మనకి దివాన్ దగ్గర, సోఫా దగ్గర ఇవన్నీ ఏరియాస్ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ ఏరియాస్ ఇవన్నీ గూడా మనం ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకునే పార్ట్స్‌లో వస్తాయి. సో, మిగతావన్నీ గూడా మనకి రెగ్యులర్‌గా కాకపోయినా ఎప్పుడన్నా ఒకసారి లేదంటే మంత్లీ వన్స్ అలాగా డీప్ క్లీనింగ్ కాకపోయినా కొంచెం పైపైన క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఓవర్ డస్ట్ పట్టకుండా ఉంటుంది. సో, నెక్స్ట్ మళ్ళీ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు గూడా మనకు కూడా ఆ వర్క్ గూడా ఈజీగా అయిపోతుందనమాట. సో, నాకైతే విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ అండి ఇక్కడైతే. సో, విండోస్ మళ్ళీ దానికి ఉన్న ఐరన్ రాడ్స్ మళ్ళీ తర్వాత వాటికున్న గ్రిల్స్, వాటికున్న మిర్రర్స్ సో, ఇవన్నీ క్లీన్ చేయాల్సొచ్చిందనమాట. సో, ఒక్కోసారి అనిపిచ్చిద్ది మనకు చూడటానికి ఇల్లు చాలా బావుంది. డస్ట్ రాకుండా ప్లస్ ఏమో మనకి మస్కిటోస్ అలాంటివి రాకుండా బావున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఏంటంటే వర్క్ అనేది కొంచెం హెవీ అవుతుందనమాట ఇన్ని ఉండటం వల్ల. సో, ఇప్పుడైతే అందరికీ కామన్ గదండీ! ఇప్పుడు అందరూ ఇలాగే చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా సో, వర్క్ అనేది బర్డెన్ అవ్వకుండా క్లియర్‌గా, క్లారిటీగా కొంచెం టైమ్‌గా ఉన్నప్పుడు మరీ బర్డెన్‌గా ఒక్కరోజు అన్ని పనులు పెట్టుకోకుండా చేస్తే బావుంటదనేది నా ఒపీనియన్. సో, నేనైతే ఈసారి డీప్ క్లీనింగే చేశానని చెప్పా గదండీ! నాకైతే ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ పట్టింది. కిచెన్ మొత్తం వన్ డే అయిపోయిందండి. లైక్ నెక్స్ట్ బెడ్‌రూమ్స్ అయితే ఒక్కొక్క బెడ్‌రూమ్ 2 డేస్ పట్టింది. కొన్నైతే ఒక రోజే క్లీన్ చేశాను. కొంటే సగం సగం పార్ట్ అనమాట. ఎందుకంటే నాకు ఇంట్లో ఉన్న వర్క్‌తో పాటుగా చేయటం కష్టం కాబట్టి. సో, ఇదైతే రెగ్యులర్‌గా చూడండి సోఫా వచ్చేసరికి ఔట్ సైడ్ వచ్చేసరికి మనకు కనపడే పార్ట్ రెగ్యులర్‌గా మనం క్లీన్ చేస్తూనే ఉంటాం. కానీ బ్యాక్ సైడ్ ఏంటంటే మనం ఎవరివైనా దాన్ని వదిలేస్తామనమాట. సో, మనకు కనపడని పార్ట్ అది మరి రెగ్యులర్‌గా ఎవరు చూడరు కదా! అని చెప్పేసి సో, దాన్ని వదిలేస్తాం. సో, ఇట్లా డీప్ క్లీనింగ్ చేసేప్పుడు ఏంటంటే చక్కగా అదంతా జరిపేసుకొని సోఫా ఎక్కడుందో దాని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా నాదొచ్చేసరికి టేకుదండి ఇది. సో, దీనిలో ఉన్నది చూసారా కార్నర్స్ అనమాట. చాలా చిన్న చిన్న కార్నర్స్. ఆ కార్నర్స్‌ని క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు. సో, అలా అందుకని చెప్పేసి ఒక పాత క్లాత్ తీసుకొని దాన్ని వెట్ క్లాత్ తీసుకొని సో, ఇట్లాగా దాన్ని రబ్ చేస్తా ఉంటామన్నమాట. అప్పుడైతే ఆ కార్నర్‌లోసి పోతుంది. సో, ఇయున్నాయి చూసారా చాలా స్మాల్ డిజైన్ అనమాట. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ కార్నర్స్‌లో చాలా డస్ట్ ఉంటుంది. సో, అలాంటి స్మాల్ కార్నర్స్ అనేవి మనకి డస్ట్ అనేది మన క్లాత్‌తో తుడిస్తే పోవు. సో, ఇలాగ మనం యూజ్ చేయని బ్రష్‌లు ఉంటాయి గదండీ! ఆ యూజ్ చేయని బ్రష్‌లు గనక మనం ఇక్కడ యూజ్ చేస్తే గనక చక్కగా మనకి బాగా క్లీన్ అయిపోతుంది. ఆ కార్నర్స్‌లో ఉన్న డస్ట్ కూడా చక్కగా క్లియర్ అయిపోతుందనమాట. సో, ఇలాంటివన్నీ గూడా మనం డీప్ క్లీనింగ్‌లో పెట్టుకోవాలి. మనం డైలీ అంటే పైపైన క్లీన్ చేస్తాం కానియండి, పైపైన వరకే క్లీన్ అవుతది. లోపల ఈ కార్నర్స్ పాయింట్, ఈ డిజైన్ పార్ట్ ఉంది గదా! సో, అవన్నీ అయితే క్లీన్ అవ్వనమాట. సో, నేనైతే ఇలాగ స్మాల్ పార్ట్స్, స్మాల్ కార్నర్స్ ఉన్న దగ్గర ఒక్కోసారి స్క్రబ్బర్స్ యూజ్ చేస్తాను. ఒక్కోసారి
బ్రషెస్ ఇట్లాగా మన యూజ్‌ని బట్టి ప్లస్ ఏంటంటే మనకు ఉన్న పరిస్థితిని బట్టి అనమాట. అంటే ఎక్కడ ఏది వాడాలో కూడా మనకు తెలుసుకోవాలి కదా! సో, ఇలాంటి స్మాల్ కార్నర్స్‌కైతే బ్రషెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో, అవైతే బాగా క్లీన్ చేస్తాయి. సో, సోఫా గానీ, దివాన్ గానీ ఇలా క్లీన్ చేసేటప్పుడు నేనైతే కంపల్సరీగా ఇలాగ మొత్తం గూడా పైనున్న పిల్లోస్ కూడా తీసేస్తాను. పిల్లోస్ తీసి చక్కగా క్లీన్ చేసుకొని పిల్లలుంటారు గదండీ ఇంట్లో ఎవరికైనా గూడా వాళ్ళేంటంటే దాంట్లో దూర్చేస్తారు. మా పిల్లలైతే చాక్లెట్ ర్యాపర్స్ గూడా సోఫా మధ్యలో పెట్టేస్తుంటారనమాట వాళ్ళు. సో, అందుకని చెప్పేసి నేను అయి గూడా ఇట్లాగ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని డస్ట్ దులిపేసి ఇంకా కాసేపు ఎండలో పెడితే బావుంటదండి ఆ పిల్లోస్ అన్నిటిని గూడా. కాకపోతే ఎండలో పెట్టేంత టైం లేదు ఆ రోజు నాకు. పైగా ఎండ గూడా అప్పట్లో బాగా లేదండి. అందుకని నేనైతే కాసేపు ఎండలో పెట్టకుండా జస్ట్ అలాగా దులిపేసేసి మళ్ళీ వాటిని యథా ప్లేస్‌లో పెట్టేసాననమాట. సో, అది సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పి కాసేపు అట్లా కూర్చున్నాను. సో, మనం కూర్చున్నప్పుడు ఏంటంటే పిల్లోస్ చక్కగా అడ్జస్ట్ అయిపోతాయి. ఇదొచ్చేసరికి దివాన్ ప్లేస్ అండి. ఔటర్ ప్లేస్ అయితే ఎవ్రీడే మనం ఎవ్రీడే కాకపోయినా 2, 3 డేస్‌కోసారి పైపైన క్లీన్ చేస్తా నేను. సో, తర్వాత వచ్చేసరికి లోపల పార్ట్స్. ఈ లోపల పార్ట్స్ ఏంటంటే నేను ఈ అది ఉంది కదా! చెక్క. ఆ చెక్కని ఆ వుడ్ అయితే నేను కంపల్సరీగా ఎప్పుడు క్లీన్ చేయనండి. 6 మంత్స్‌కోసారి ఇట్లా ఫెస్టివల్ టైమ్‌లోనే తీస్తాను. మిగతా టైంలో అంటే మంత్లీ వన్స్ మాత్రం ఆ దివాన్ జరిపేసేసి అక్కడ క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఆ దివాన్ చాలా అంటే చాలా వెయిట్ ఉంటదండి అసలు. అసలు నాకైతే ఒక్కోసారి చాలా దాని మీద చాలా బలం పెట్టి జరపాల్సొస్తుందనమాట. సో, అందుకని మంత్లీ వన్స్ మాత్రం దాన్ని జరిపే ప్రోగ్రామ్ పెట్టుకుంటా. మా పిల్లలైతే చాలా నాటీ అండి. సో, వాళ్ళేంటంటే అన్నీ ఆ కార్నర్స్‌లో వేసేస్తా ఉంటారు. నాకదే పెద్ద హెక్టెక్ అనమాట. సో, అందుకని చెప్పేసి దాన్ని అలాగా మంత్లీ వన్స్ మనం డీప్ క్లీన్ చేసేటప్పుడు లోపల పార్ట్స్ అన్నీ గూడా క్లీన్ చేసుకొని, సో, దాన్నైతే యథా ప్లేస్‌లో పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను రూమ్‌లో ఇవన్నీ డైనింగ్ టేబుల్ ఉన్న ప్లేసెస్ రోజు మాపేసి తుడిచినా గూడా కొంచెం తీసేసి క్లీన్ చేస్తే ఇంకా బావుంటది గదా! ఆ తర్వాత ఇంకా మన క్లీనింగ్ అంతా ఒక పార్ట్ అయితే మళ్ళీ రీసెట్ చేయటం ఇంకొక పార్ట్ అవుతుంది. సో, ఇదైతే సెకండ్ డే ఇంకా ఆ రోజు ఓపిక లేదండి. సెకండ్ డే మొత్తం రీసెట్ చేసేసుకున్నాను. మన సోఫా కవర్సు, కర్టెన్స్ ఇవన్నీ ఇలా డీప్ క్లీన్ చేసుకున్నాను. కానీ క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రం ఆ ఫీల్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఒక 1 వీక్ వరకి ఇల్లు చాలా ప్రశాంతంగా అసలు డస్ట్‌లెస్‌గా చాలా బావున్నట్టు అనిపిస్తుంది. ఇంక 1 వీక్ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం లైట్‌గా డస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది గదండీ! సో, ఇంకా కొంతమందయితే కొంచెం మనకి రోడ్డుకి దగ్గరగా ఉన్నోళ్ళకైతే ఎక్కువ బూజు పట్టేస్తా ఉంటుంది గదా! హౌస్ అంతా గూడా. సో, ఇల్లంతా క్లీన్ జేసి మళ్ళీ వాటి ప్లేస్‌లో వాటి పెట్టేసరికి నాకైతే 3 డేస్ పట్టిందండి. మొత్తం 1 డే పట్టింది. బెడ్‌రూమ్స్ 2 రోజులు. సో, మొత్తం 1 వీక్ ఏసుకోండి. అన్ని రూమ్స్ కలిపైతే 1 వీక్ విత్ బాల్కనీతో కలిపి క్లీన్ చేశా అనమాట. చాలా అంటే చాలా. సో, నా బెడ్‌రూమ్ క్లీన్ చేసిన తర్వాత చూడండి వ్యూ ఎలా ఉందో వచ్చేసేయండి లోపలికైతే. ఇంతకుముందు మీరు చూసినట్టయితే బెడ్‌రూమ్‌లో బెడ్ అయితే ఒకవైపు ఉండేది. సో, ఇప్పుడైతే కొంచెం బెడ్ ప్లేస్ మార్చాను. ఆ తర్వాత బీరువా మార్చాను. ఏదో కార్నర్స్‌లో ఉండకూడదన్నారు బీరువా. ఈశాన్యం మూల బరువు ఉండకూడదంటారు కదా! సో, అందుకని చెప్పేసి అవన్నీ మార్చేసుకొని కొంచెం మార్చామట. కొంచెం మార్చేతలకి కొంచెం బీరువా యొక్క మా బెడ్‌రూమ్ యొక్క కొంచెం లుక్ మారింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. కొంచెం లుక్ మారి చాలా స్పేషియస్‌గా అనిపించింది. అంటే ఒక్కొక్క వైపేస్తే ఒక్కొక్క లుక్ వస్తుందనమాట. సో, కొన్ని కొన్ని మార్పులైతే అవసరమేనండి. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా ఉంటే మనకి బోరింగ్ అనిపిస్తుంది. ఇట్లా కొన్ని కొన్ని మార్పులు చేసుకున్నామంటే మనకి కొంచెం కొత్త ఫీలింగ్ వస్తుంది. చాలా ఫ్రెష్‌గా అదొక ఫ్రెష్ లుక్ వస్తుందనమాట. సో, అందుకని చెప్పేసి నేనైతే కొన్ని అరేంజ్‌మెంట్స్ ఇలా చేసేస్తున్నాను. మార్పులనేవి సహజం గదండీ! మార్పు ఉండాలి గూడా. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా ఉంటే మనకే బోర్ అనిపిచ్చేస్తుంది. సో, నేనైతే ఇలా క్లీన్ చేశానండి. సో, పాపం మీ అందరికీ లేట్‌గా చేస్తున్నాను. కానీ గూడా ఇదైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి వీడియో అయితే. ఎందుకంటే మనం ఎప్పుడు చేసిన క్లీనింగే గదా! అదొక ఎవర్ గ్రీన్ ప్రాసెస్ అనమాట. అన్‌లిమిటెడ్ ప్రాసెస్ కాబట్టి ఇదైతే మనందరికీ యూజ్ అవుతుంది. సో, మొత్తం అయితే ఒక అవుట్‌లుక్ అయితే ఇలా షెల్ఫ్స్ అన్నీ ఇలా కబోర్డ్స్ అన్నీ నీట్‌గా సర్దేశాను. ఆ తర్వాత ఇంకా మనకి పనికిరాని కింద, పనికొచ్చేవి పైన పెట్టుకొని ఇట్లాగైతే కబోర్డ్స్ అన్నీ నీట్‌గా క్లీన్ చేశానండి. సో, మీరైతే అందరూ క్లీన్ చేసుకొని ఉంటారు. మీరందరూ షార్ప్ నాకు తెలుసు నాకంటే. సో, ఇదైతే ఈరోజు మన వీడియో అండి. మీకెలా అనిపించింది ఈ వీడియో అనేది నాకైతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చింది అనుకుంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే గనక ఈ వీడియోలో ఒక్క విషయం అన్నా మీకు నచ్చింది, మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఈరోజు వీడియో ఇదని చెప్పా కదండీ! నెక్స్ట్ రేపు ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకొచ్చేస్తాను. కొన్ని కొన్ని చిన్న మార్పులు చేసుకున్న నా బెడ్‌రూము, నా హాలు చూసారు కదా! సో, మీకైతే ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. సో, రోజు అయితే నేను వీడియోస్ పెడుతున్నా కదండీ! కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రోజు అయితే బిందు ది హోమ్ మేకర్